హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి లేటెస్ట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే నేను మీకు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. ముందుగా ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి సంబంధించి బ్యాంక్ లెటర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే ఈ లోన్స్ అనేది శాంక్షన్ అవుతాయి అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి వివేక్ గారికి సంబంధించినటువంటి వెలుగు దినపత్రికలోనే ఈ యొక్క క్లిప్పింగ్ అనేది రావడం జరిగింది. నేను అది మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. క్లియర్గా రెడ్ మార్క్తోని ఒక బాక్స్ చేసి మరీ చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా ప్రముఖ దినపత్రికలో ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క బ్యాంక్ లెటర్ అనేది బ్యాంక్ అధికారులు ఈ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నటువంటి వారికి ఇస్తారా, ఇవ్వరా, ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అప్లికేషన్ చేసేటప్పుడు ఈ యొక్క సర్టిఫికెట్ ఎన్ఓసి సర్టిఫికెట్ అనేది అవసరం లేదు. కానీ మనకి లోన్ శాంక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం అర్హుల లిస్టులో మన పేరుని చేర్చిన తర్వాత ఈ బ్యాంకు నుండి ఎన్ఓసి తీసుకొచ్చుకోమని చెప్పేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అప్పుడు కనుక ఈ ఎన్ఓసి సర్టిఫికెట్ అనేది మనకి ఇవ్వనట్టయితే మన యొక్క పేరుని ప్రభుత్వం రిజెక్ట్ అనేది చేయడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మరి ఈ యొక్క ఎన్ఓసితో సంబంధం లేకుండా బ్యాంక్ లెటర్ అనేది అవసరం లేకుండా కూడా రాజీవ్ యువ వికాసం అనేది 100కి 100% ఒక స్కీమ్ని అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్ని కనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు ఎన్ఓసి లెటర్తో సంబంధం లేదు, బ్యాంక్ వాళ్ళతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే మీకు ఈ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్ మళ్ళీ తిరిగి కట్టాల్సినటువంటి అవసరం లేదు. పూర్తిగా 50,000 రూపాయల లోన్ అనేది ఫ్రీగా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఒక్క రూపాయి కూడా మీరు తిరిగి ఎవరికి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అయితే దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలని మనం ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి OBMMS అని చెప్పేసి సెర్చ్ చేసి ఈ విధంగా చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, TS OBMMS అని చెప్పేసి వచ్చింది. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఈ డేట్ అనేది లాస్ట్ డేట్ దగ్గరలో ఉంది, 14వ తారీఖు వరకే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడం వల్ల సర్వర్ అనేది లేట్గా ఓపెన్ అవుతుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు కూడా చాలా లేట్గా ఒక 20 మినిట్స్కి మీరు అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత 20 మినిట్స్ వరకు వెయిట్ చేసినట్టయితేనే ఈ యొక్క అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓపికగా మీరైతే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు ఈ విధంగా దిస్ సైట్ కెన్ నాట్ బి రీచ్డ్ అని చెప్పేసి కూడా వస్తుంది. మళ్ళీ రీలోడ్ ఇలా క్లిక్ చేసుకుంటూ ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఫస్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆధార్ కార్డు ప్రకారం దరఖాస్తుదారుడి పేరు, మీ పేరు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇవ్వండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఇవ్వండి. మూడవ ఆప్షన్ ఫుడ్ రేషన్ కార్డు ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది, లేకపోయినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మెయిన్గా ఇవ్వాల్సింది ఎన్ఓసి మాకు రావాలి, మాకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది, అది రాదు అని ఎవరైతే ఫిక్స్ అవుతారో వాళ్ళు ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇక్కడ ఈ ఆప్షన్ చూడండి, ఆర్థిక సహాయ రకము అని చెప్పేసి ఉంది. ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయగానే మీకు 2 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకటి బ్యాంక్ విత్ లింకేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. ఇది ₹1,00,000 పైన ఉన్నటువంటి వారు లోన్ అప్లై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బ్యాంక్ వితౌట్ లింకేజ్ అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఆప్షన్ని మీరు క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు 50,000 రూపాయల లోన్ అనేది బ్యాంకుతో సంబంధం లేకుండా ఎన్ఓసి అడగకుండానే ఈ లోన్ అనేది శాంక్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎవరికైతే సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటుందో ఈ విధంగా ఈ యొక్క ఆప్షన్ని యూజ్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. కనీసం 50,000 రూపాయల లోన్ అయినా కూడా మీకు ఫ్రీగా ₹1 కూడా చెల్లించకుండా వచ్చేటటువంటి అవకాశం కలిగి ఉంటారు. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.